అనగనగా ఓ చెట్టు, దాని పేరు కోనోకార్పస్. ఆ చెట్టు దేశ విదేశాల వారిని భయపెట్టేస్తోంది. చందమామ కథలా ఉన్న ఇది నిజం. కరీంనగర్తో పాటు తెలంగాణలోని పలు చోట్ల ఈ చెట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నిషేధించిన హరితహారంలో వీటిని నాటుతున్నారు. అసలు ఈ చెట్టుని ఎందుకు నిషేధించారు? ఇది ప్రజలు ఎందుకు భయపెడుతోంది? టెర్రర్ సృష్టిస్తున్న డేంజర్ ట్రీపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. కోనోకార్పస్ ఈ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. తెలంగాణలో పలు మున్సిపాలిటీల్లో సుందరీకరణ కోసం దీన్ని పెంచుతున్నారు. అయితే వీటితో పర్యావరణానికి విఘాతం కలుగుతోందని, ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేబుల్, డ్రైనేజ్, మంచినీటి పైప్లైన్ వ్యవస్థలకు లక్షల్లో నష్టం కలగజేస్తుందని అంటున్నారు. నిటారుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడే ఈ మొక్క తన దుష్ప్రభావాలతో ఇప్పుడు వార్తల్లోకెక్కింది. హరితహారంలో పలు పట్టణాల్లో ఈ మొక్కలు నాటారు. కరీంనగర్లో రోడ్ డివైడర్ల మధ్యలో ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి. వీటి దుష్పరిణామాలను గుర్తించిన ప్రభుత్వం హరితహారంలో నాటవద్దని, నర్సరీల్లో పెంచవద్దని అన్ని జిల్లాల డిఆర్డీఓ విభాగాలను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు సరిగా అమలు కావట్లేదు. ఈ మొక్కతో కీటకాలు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఏ జంతువు దీని ఆకులు తినవు. దీంతో పర్యావరణానికి ఎలాంటి ఉపయోగమూ లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలగజేస్తోంది. ఒక 15-20% చెట్లలో వాటి వల్ల కలిగే అనర్థాలు ఈ మధ్య దృష్టిలోకి వస్తున్నాయి. వాటిని టచ్ చేసినప్పుడు కానీ, తర్వాత వాటి వాసన సోకినప్పుడు కానీ దగ్గరికి పోయి, అలాంటి టైంలో కొంతమందికి వాళ్ళ స్కిన్ పైన కానీ లేక లంగ్స్ పైన కానీ అలర్జీ చర్యలు జరుగుతున్నాయి. కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. డ్రైనేజ్ పైపులు కానీ, ఎలక్ట్రికల్ పైపులకు కానీ వాటికి, ఎందుకంటే తీర ప్రాంతాల్లో పెరిగే మొక్కకు విస్తృతమైనటువంటి ఒక వేరు వ్యవస్థ ఉంటుంది. ఆ వేరు వ్యవస్థ భూమిలోకి చొచ్చుకొని పోయి వాటికి నష్టం చెల్లించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఒక పరిశోధన జరుగుతూ ఉంది. వీటికి నుంచి పుప్పొడి రేణులు కూడా ఒక రకమైనటువంటి అలర్జీని కలగజేస్తాయని కొంతమంది నిపుణులు భావన వ్యక్తం చేశారు. కాబట్టి మన ప్రాంతానికి చెందని మొక్క, ఎటువంటి ఉపయోగం లేని మొక్క, మన పశువులకు, పక్షులకు, చిన్న చిన్న జంతుజాలానికి, జీవ వైవిధ్యానికి ఉపయోగపడే మొక్కను మనం పెట్టుకుంటే బాగుంటుంది. తక్కువ కాలంలో ఏపుగా పెరగడం, వేళ్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ఎల్లప్పుడూ పచ్చదనంతో కళకళలాడుతుంది. ఈ గుణమే దీన్ని అనేక దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ మొక్కను సుందరీకరణకు వినియోగిస్తున్నారు. హరితహారం పథకం మంచిదే అయినా ఆ లక్ష్యం నీరుగారకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేది ఈ చెట్లు రుజువు చేస్తున్నాయి. అయితే ప్రజాధనం, ప్రజా ఆరోగ్యం రెండింటిని కాపాడాలంటే ఇట్లాంటి దుష్పరిణామాలు ఇచ్చే చెట్ల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ సతీష్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, కరీంనగర్.